హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? అందరు బాగుండాలి, అందులో నేను ఉండాలి. లలితా త్రిపుర సుందరి దయ వల్ల అందరికీ అమ్మవారి కరుణా కటాక్షం ఉండుగాక అని కోరుకుంటున్నాం. మిత్రమా ఇవాటి ముచ్చటేంటిదని అంటే మిత్రమా, ముసలికి నాలుగుండదు, మొసలికి నాలుగుండదు, తాబేలుకు వెంట్రుకలు ఉండవు, చేపలకి జీర్ణశక్తి ఉండదు, పాముకి చెవులు ఉండవు. అది అందరికీ తెలుసు, కొన్ని తెలుసో తెలియదో మిత్రమా. కానీ మేడు చెట్టుకి పూత రాదు, బండకు చెమట రాదు, కోడికి పాలు రావు. ఇవన్నీ ఒకటి ప్రకృతిని, ఒకటి పాలని, ఒకటి గుడ్డుని, ఇంకొకటి బండ. మనకు అన్నీ కూర్చోవచ్చు, ఇల్లు కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు. అది ప్రకృతిలో ఒక భావం. ఇవన్నిటికీ జీవం ఉంది మిత్రమా. కానీ ఇవన్నిటితోటి ఒకటి చెట్టు ఎక్కుతుంది, కూ అని కూస్తుంది, ఒకటి పుట్టలు ఉంటుంది, మనం భయపడతాము. కానీ అది కూడా మనల్ని చూసి పక్కకి వెళ్ళిపోతుంది. మనం ఏమనుకుంటే మనల్ని ఏమన్నది. మొసలి నీళ్ళల్లో ఉంటుంది కరెక్టే, కానీ దాని దగ్గరికి మనం పోలేము, దాన్ని దూరం ఉండి చూసే బాధపడతాం. మేడి చెట్టు మనం నైట్ పోలేము వాటి దగ్గరికి, అది ప్రకృతిలో ఒక భాగం. మనం ప్రకృతిని కూడా ఆస్వాదించి పూజించితే ప్రకృతి కూడా మనతో స్నేహం చేస్తుంది మిత్రమా. కానీ పాముకి చెవులు ఉండవు, పాము కూడా మన దగ్గరికి వస్తుంది, మనల్ని ఏమన్నది, మనం దూరం వెళ్ళిపోతాం. కోడి మనం పెంచుకుంటాం, మనకు అన్ని సౌకర్యాలు ఇస్తుంది, గుడ్డునిస్తుంది, మనం వంట చేసుకొని తినడానికి ఇస్తుంది, ఇంకా మనకు ఏదన్నా చిన్న పిల్లలు బాగుండకుంటే తిప్పేయడానికి పనికొస్తుంది. ఎన్నో విధాల మన భూమి మీద ఉన్న అన్ని జీవరాశులు అన్ని రకాల సహాయమే చేస్తున్నాయి మనకు. కానీ ఇవన్నీ ప్రకృతిలో ఒక భాగం. కొన్ని జీవరాశులు కూ అని కూస్తాయి, కానీ అది కూత వినసొంపుగా అడవిలో కూస్తాయి, వినసొంపుగా చెట్టెక్కి కూస్తాయి, వినసొంపుగా మనకు ఉంటుంది. ఆ కూతలు వినే మనం ఆహ్లాదపడి సంతోషపడతాం. కోయిల లాంటివి కూడా, ఇంకా ఎన్నో పక్షులు, ఎన్నో రకరకాల పక్షులు. ఇప్పుడు పాలపిట్ట లాంటివి ఉన్నాయి, అవి దసరా రోజు మనకు కనబడితే శుభసూచకము. పెద్ద పిట్ట లాంటిది ఉన్నది, అది కనబడితే భయము, ఇంటి మీద ఆలితే ఇంకా బాధ. కానీ ఇట్లాంటి పెద్ద పిట్ట లాంటి మనుషులు కూడా మన మధ్యలోనే తిరుగుతూ, మనతోటే స్నేహం చేస్తూ, మన ఇంట్లోనే ఉట్టి, మన చుట్టాల్లాగానే ఉట్టి, మనము ఏమీ లేని రోజు దాని దగ్గరికి ఎవరు పోతారా అని అంటారు. అన్నీ ఉన్న రోజు అది బతుకుతుందిరా అని ఏడుస్తుండ్రు. అది నాకు జరుగుతుంది మిత్రమా. తస్మాన్ జాగ్రత్త. మనుషులతోటి స్నేహం చెయ్యండి, కానీ చెప్పాల్సినవే చెప్పండి, పర్సనల్ ఏది చెప్పకండి. స్నేహము అసలు చెయ్యొద్దు. నాకు తెలిసి అయితే మన కుటుంబంలో ఎందరున్నాం, భర్త, భార్య, 2 పిల్లలు. ఇప్పుడే ఈ రోజులలో, వెనుకటి రోజులు కాదు కదా. మనకే తెలియాలి ఏ విషయమైనా. మన కుటుంబం, మన నలుగురమే. మనం అన్నీ అయినాక బయట స్నేహం చేయండి. భార్య భర్తలు ఉన్న వాళ్ళకి, భర్తకు భార్యకి ఇద్దరికి చెప్తాను. ఆడవాళ్ళు కూడా స్నేహం చేసి చెడిపోతాండ్రు, మగవాళ్ళు మరీ చెడిపోతాండ్రు. కానీ ఇవన్నిటికన్నా చుట్టాన్ని అయితే దగ్గరికి రానియకుండ్రు మిత్రమా, అస్సలు రానియకుండి. వాళ్ళు పాము కన్నా విషమైన వాళ్ళు, నెమలి కూతలా కూస్తారు, అంతకన్నా విషమైన వాళ్ళు, మొసలి కన్నా విషమైన వాళ్ళు. అస్సలు రానియకండి. మన చుట్టూ తిరిగి, మన మధ్యలో తిరుగుతూ, మన గురించి చెడుగా చెప్పుకుంటూ, మనకే వెన్నుపోటు పెద్ద బాకు చాకు పట్టి పొడుస్తారు, కత్తిలా పొడుస్తారు మిత్రమా. అట్లా వాళ్ళని ఉంచుకోకండి, వాళ్ళని దగ్గరకు అస్సలు రానియకండి. నీకు ఏమీలో ఉండదు. ఎవరు వచ్చిర్రు, ఎవరు నీకు అన్నం పెట్టిర్రు, ఎవరు నిన్ను నిద్ర ఉచ్చిర్రు, ఎవరు నీకు నీళ్ళు ఇచ్చిర్రు, ఎవరు నీకు గుడ్డనిచ్చిర్రు, నీ పిల్లలకు జానడు బట్టిచ్చిండ్రా, నీకు సారెడు మెతుకులకు వండుకోమని సారెడు నూకలు ఇచ్చిర్రా. ఎందుకు వాళ్ళని రానియాలి? వాళ్ళు ఎవరు? ఇంకా నలుగురు అంటావా? ఆ నలుగురు కూతలు కూసుకుంటూనే ఉంటారు, వాళ్ళ వల్ల ఎసోంటి ప్రయోజనం లేదు. ఆ నలుగురు వాళ్ళ కత్తె తెలుస్తుంది. మనతోటి మాట్లాడతారు, ఈ మాటలు మాట్లాడతారు, వాళ్ళతోటి మాట్లాడతారు. ఆ నలుగురిని మనం వాళ్ళ మధ్యలో ఒక మనిషికి ఏదైనా చెడు జరిగితే ఈ ముగ్గురు, ఆ నలుగురు అంటే ముగ్గురును మళ్ళీ మనం కూడా తోడై మాట్లాడతాం. అట్లా మాట్లాడకండి. నేనైతే అట్లా మాట్లాడా. మన కళ్ళతోటి చూసింది కూడా తస్మాన్ జాగ్రత్త నిజం కాదు. అట్లా అసలు చెయ్యకండి. స్నేహం అయితే అస్సలు చేయకండి. మన అనేటోళ్ళని దగ్గరకు అస్సలు రానియకండి. మొత్తానికి కట్ చేసుకుంటేనే నయం. ఇది నా విషయం చెప్తున్నా, మీది కాదు. దయచేసి వీడియో తప్పుగా అనుకోకండి. స్నేహం అస్సలు చేయకండి. వెన్నుపోటు ఒలుస్తారు మన మధ్యలోండి. ఏ రాజకీయంగానైనా, స్నేహంగానైనా, ఏ రూపంగానైనా, పొలాల కాన్నైనా, చేన్ల చెలుకల కాన్నైనా, తిండి విషయంలోనైనా
ఫంక్షన్ హాల్కి పోతాం, ముదుగాలు పోతారు, ఆడు మంచి బట్ట వేసుకుంటే అమ్మో అది మంచి బట్ట వేసుకున్నారని దానికి ఎక్కించి చెప్పే వాళ్ళు కూడా ఉన్నారు. చెడ్డ బట్టలు వేసుకున్న వాళ్ళని దగ్గరికి రానిత్తలేరు. అట్లా చేయకండి దయచేసి. పక్షులు, నెమళ్ళు, మొసళ్ళు, ప్రకృతిలో ఇవన్నీ వీటితో స్నేహం చేయండి. ఇవి మాట్లాడతాయి, 4 సార్లు వెళ్ళండి మాట్లాడతాయి. కోడిని దగ్గరికి చేసుకోండి, మన చుట్టూ తిరుగుతాయి ఒక్కొక్క అనుకుంటా. నెమలిని పెంచుకోలేము, అది వస్తే సంతోషంగా చూస్తాం. అది ఆడితే వర్షం పడితే అది విచ్చుకుంటుంది, అది ఆడితే మనం సంతోషపడమా? అట్లనే వీళ్ళ జోలికైతే పోకండి, వీళ్ళని పక్కకు ఉంచుకోకండి. నిద్రలో కూడా వీళ్ళ పేరును తలుసుకోకండి మిత్రమా, జాగ్రత్త. వాళ్ళని పక్కకు పెట్టేసేయండి మొత్తానికి. ఆయ్ అంటే ఆయ్, వచ్చిండ్రా ఆయ్ అంటే ఆయ్, బాయ్ అంటే బాయ్. దయచేసి మన సమస్యను మనమే కొని తెచ్చుకున్నట్టు అవుతుంది, తెచ్చుకోకండి. వాళ్ళని పక్కకు పెట్టేసి వాళ్ళ జోలికి వెళ్ళకుండా తూర్పు తిరిగి కొబ్బరికాయ కొట్టండి దేవుడికి. సూర్యుడు ఉంటాడు, మనకు ఇంత మనసుకి సంతృప్తి కలుగుతుంది, దేవుడికి కొబ్బరికాయ కొట్టినట్టు అవుతుంది. అలా చేసుకోండి మిత్రమా. అవునా కాదా? వెన్నుపోటు పొడిచే వాళ్ళని దగ్గరకు అస్సలు రానియకండి మిత్రమా. తస్మాన్ జాగ్రత్త. చెప్తాన్నా, నేను అనుభవించి మరీ చెప్తాన్నా. ఖచ్చితంగా ఎవరిని దగ్గరికి రానియకండి. నీ పిల్లలు నువ్వు. మేమైతే నా 2 పిల్లలు, నేను. మా అమ్మ ఉంటే అమ్మ కూడా వేయింది, ఎన్నో వీడియోలలో చెప్పిన. ఎవరిని రానియండి. నేను సంపాదించే పైసా నా పిల్లలకే, నాకు కూడా వద్దు, నేనేం పెట్టుకోను. వీడియోలలో చూస్తాను కదా, గిదే చీర, గిదే కట్టు, గిదే బొట్టు, గింతే. నేను ఉన్నాను ఈ రోజులు. ఇప్పుడు పోతానా, ఈ వీడియో చేసినాక పోతానా, ఇంకా అరగంటకు పోతానా. ఇది ఉద్దరా, అక్కడిది నగదు, చావు నగదు. గుర్తు పెట్టుకోండి. మన సమస్యను మనం బయట అస్సలు పెట్టుకోవద్దు. లొల్లైన వాళ్ళు అమ్మలక్కలు ఏం చెప్తారు, అమ్మో అక్క నన్ను కొట్టింది, అట్లా కొట్టిందని చెప్తే సంసారం చేసేది చెప్తానవా? అది చెప్పనప్పుడు ఇదెందుకు చెప్పాలి? నన్ను అడిగింది మా ఆయన క్వశ్చన్, నేను మిమ్మల్ని అడుగుతున్నా. ఏది చెప్పద్దు, చులకనైతం, మన విలువే పోతుంది. నింటారు, పాపం అంటారు, ఇటు చెవులు కొరుక్కుంటారు, తెలుసా? అసలు ఏది చెప్పుకోకండి. చుట్టాలని అయితే దగ్గరికి రానియండి. ఇవాళ ఇంతే ముచ్చట మిత్రమా. బాయ్.